ఒకసారి ఆగండి, ఒకసారి ఆగండి. మస్తాన్ రావు గారు ఉన్నారు. ఒకసారి ప్లీజ్. మస్తాన్ రావు గారు, రాజకీయ విశ్లేషకులు మస్తాన్ రావు గారు ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్ మస్తాన్ రావు గారు. సో మొత్తానికి చూస్తున్నాం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన ఏ విధంగా పరిపాలన పరమైనటువంటి అంశాలు, ఇందాక నారాయణమూర్తి గారు కూడా అన్నారు ఏంటంటే ఆయన తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు అని చెప్పేసి. సో తొలిసారి ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి ఈ స్థాయిలో పనిచేయడాన్ని మనం స్వాగతించవచ్చా లేదా? గతంలో కూడా అనేక సందర్భాల్లో అధికారుల మీద దాడులు జరిగాయి. అంతెందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో వైఎస్ఆర్ కడప జిల్లాలో అనుకుంటాను 2023 మార్చిలో ఒక పశుసంవర్ధక శాఖకు సంబంధించినటువంటి డిడి అచ్చన్న అనేటటువంటి వ్యక్తిని అతి దారుణంగా హత్య చేసినటువంటి పరిస్థితి. అలాగే ప్రొద్దుటూరు ఎస్ఐ రఫీ అనేటటువంటి వ్యక్తి మీద దాడి జరిగినటువంటి పరిస్థితి. సో ఇలాంటి దాడులు జరిగిన సందర్భంలో వాళ్ళలో ఆత్మస్థైర్యం నింపేటటువంటి ప్రయత్నం జరగలేదు. సో ఇక్కడ నేను ప్రభుత్వాన్ని ఎక్కడ నేను తప్పుపట్టట్లేదు. గతంలో టీడీపీ హయాంలో కూడా అప్పట్లో అటవీ శాఖకు సంబంధించినటువంటి ఒక ముగ్గురు అధికారులను చంపేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం, రెడ్ శాండ్ స్మగ్లర్స్ అని. సో వాటన్నిటి కూడా భిన్నంగా ఒక అధికారి మీద దాడి జరిగితే నేరుగా అక్కడికి వెళ్ళి వాళ్ళు స్థైర్యం నింపేటటువంటి ప్రయత్నం చేయడాన్ని ఖచ్చితంగా మనం స్వాగతించవచ్చా లేదా? నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఈ 6 నెలల్లో సక్సెస్ అయ్యారా లేదా? చెప్పండి మస్తాన్ గారు. గుడ్ మార్నింగ్ అండి. ప్యానల్ ఉన్న ప్రేక్షకులకు, ప్రైమ్ లైన్ వీక్షకులకు మీకు ఖచ్చితంగా అండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా నటుడి నుంచి రాజకీయ నేతగా ఆయన ఏ విధమైన ప్రయాణం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఆయన చెప్తా ఉంటారు జనరల్ ఏంటంటే, నేను ఓటమి నుంచి విజయాల కంటే కూడా ఓటమి నుంచి నేను ఎక్కువ అనుభవాలు వచ్చాయి నాకు అని చెప్పి చెప్తాను. సో ఆ అనుభవాలేమో ఇప్పుడు ఆయన ఇంత దూసుకుపోవటానికి కానీ లేకపోతే ప్రజలతో మమేకమైపోవటానికి కానీ కారణంగా నాకైతే అనిపిస్తా ఉంది. ఇప్పుడు మీరు చెప్పిన ఇందాక ఏదైతే ఉద్యోగులకు సంబంధించి ఎక్కడైతే దాడులు జరిగాయో వాళ్ళల్లో ఆత్మస్థైర్యం అంటే నిజానికి ఈ 7 నెలల కాలంలో మనం చూస్తూ ఉన్నాం. ఆయన పిఠాపురంలో ఉద్యోగులు కానీ లేకపోతే అధికారులు కానీ ఇంకా సరైన రీతిలో పరిపాలన చేయటం లేదు, లేకపోతే విధులు నిర్వహించడం లేదు, ఎవరికో కొత్త భయపడుతున్నారు, ఇంకా వాళ్ళు చట్టబద్ధంగా న్యాయబద్ధంగా వాళ్ళ విధి నిర్వహణ అనేది ఉండట్లేదని ఆయన్ని గమనించి సాధారణంగా క్యాబినెట్ భేటీల్లోనే చెప్తా ఉంటారు ఇంటర్నల్గా. కానీ ఒక కొత్త వరవడికి ఆయన శ్రీకారం చుట్టారు. ఏంటి, పక్కనున్న క్యాబినెట్లో జరుగుతున్న కొన్ని లోపాలనైనా కూడా ప్రజలందరి ముందు చర్చించేలాగా ఆయన తీసుకొచ్చిన పరిస్థితి కూడా మనం చూస్తాం. ఇక ఈ 6 నెలల కాలంలో మనం చూసినట్లయితే, అది 6 నెలల కాలం ఇదంతా కూడా 2024 పవన్ కళ్యాణ్ గారికి లక్కీ ఇయర్గా చెప్తాను. ఎందుకంటే 2014 నుంచి 23 వరకు ఆయన పొందినన్ని అవమానాలు నాకు తెలిసి ఏ రాజకీయ నాయకుడు పనులు. ఇంకొకళ్ళు అయితే కనుక రాజకీయ పార్టీని మూసేసి కూడా వెళ్ళిపోతారు. వాళ్ళ అమ్మని తిట్టారు, వాళ్ళ భార్యలను తిట్టారు, వాళ్ళ పిల్లల్ని తిట్టారు, ఒక్కళ్ళని వదల వాళ్ళ అన్నయ్యని తిట్టారు. అసమర్థులు వీళ్ళు, రాజకీయాల్లో పనికిరారు వీళ్ళు, అసలు రాజకీయం చేయడమే చేత కాదు, ఎవరో ముఖ్యమంత్రి కావడానికి వీళ్ళు పల్లకీలు మోస్తారు, ప్రజారాజ్యం పేరుతో ఎంతో మందిని ఇబ్బంది పెట్టారు. రాజకీయ నాయకులందరూ కూడా చాలా వాళ్ళందరూ కూడా కెరీర్ని పణంగా పెట్టి వాళ్ళు కోల్పోయిన పరిస్థితి ఉంది, వాళ్ళ భవిష్యత్తు అని చెప్పేసి తిట్టిన పరిస్థితి ఉంది. అక్కడి నుంచి మనం చూసినట్లయితే ఇంకోటి చూడాలి. వైఎస్ఆర్సీపీ అనేది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే వాళ్ళ నాన్నగారు చనిపోయిన దాని మీద ఓదార్పు యాత్ర పెట్టి ఆ తర్వాత ఆయన సోనియా గాంధీని ఎదిరించి రాజకీయ పార్టీ పెట్టి 2014లోనే అధికారం చేపడతాననే దీనిలో నుంచి ఓడిపోయిన తర్వాత 2019లో అధికారం చేపట్టారు. ఆయన చేపట్టినప్పుడు ఏమనుకున్నారంటే, వచ్చే 30 ఏళ్ల పాటు నేనే సీఎంగా ఉంటానని అటు ఐఏఎస్ అధికారులకు కానీ ఐపీఎస్ అధికారులకు కానీ ఈవెన్ ఆయన కలిసే రాజకీయ నాయకులకు కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ కూడా ఒక మైండ్లో అదొక నాటారనమాట. 30 ఏళ్ల పాటు మనమే ఉంటాము అధికారం. సో సిద్ధం సభలు, లక్షలాది మంది రావటాలు, ఈ నేపథ్యంలో ఆయన దూసుకు వెళ్ళిపోతున్నారు. ఇంకా విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం డేట్ కూడా ప్రకటించిన పరిస్థితి కూడా చూసాం మనం. సో వాటినన్నిటినీ పటాపంచలు చేస్తూ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆయన బహిరంగ సభలో చెప్పారో, జగన్ నిన్ను నీ పార్టీని అధపాతాళాన్ని తొక్కేస్తానని, అదేవిధంగా ఆయన అసెంబ్లీ గేటు ఎవరైతే తాకనివరన్నారో వాళ్ళందరినీ కూడా ఓటమి పాలయ్యేలాగా, టోటల్గా చెప్పాలంటే ఆయన అన్న మాటలన్నింటినీ కూడా నిజం చేస్తూ చూపించిన పరిస్థితి. వాస్తవ రూపంలోకి వచ్చారు. ఇక పరిపాలనలోకి వచ్చిన తర్వాత నుంచి కూడా ఆయన గతంలో ఎన్నికల ముందు ఆయన అగ్రెసివ్గా మాట్లాడే శైలినంతటినీ భిన్నంగా పరిపాలనపై కేంద్రీకరణ చేయటం, ఆయన చంద్రబాబు నాయుడు గారిని అడిగి ఆయనకి ఇష్టమైన పర్యావరణం కావచ్చు, లేదంటే పంచాయతీరాజ్ కావచ్చు, ఇట్లా అటవీ శాఖ కావచ్చు, వీటిని
ఆయన ఏరికోరి మరి ఎంపిక చేసుకున్నారనేది కూడా చెప్తారు. చేసుకొని అంటే గ్రామాల వ్యవస్థ అంతా కూడా, గ్రామాల అభివృద్ధి కానీ అదంతా కూడా పంచాయతీ రాజ్లోనే ఇమిడి ఉంది కాబట్టి ఆ పంచాయతీ రాజ్ని డెవలప్ చేయడం ద్వారా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లొచ్చు అనేది ఆయన భావించారు. అందుకు అనుగుణంగా పంచాయతీ రాజులకు సంబంధించి ఒకే రోజు రాష్ట్రంలో ఉన్న అన్ని పంచాయతీల్లో సభలు పెట్టి తీర్మానాలు చేసి ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేది తీసుకున్నారు. ఇంకోటి, జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో అత్యధిక సర్పంచులు వైసీపీకే ఉన్నా కూడా వాళ్ళకి ఒక రూపాయి కూడా నిధులు ఇవ్వలేని పరిస్థితిలో నుంచి ఈ రోజు వాళ్ళ నిధులు వాళ్ళకిచ్చి వాళ్ళ పరిపాలన వాళ్లే చేసుకునేలాగా యాక్చువల్గా సచివాలయాలు ఏర్పాటు చేసి గ్రామ స్వరాజ్యం తెచ్చామని చెప్పారు కానీ బట్ నిధులు మాత్రం ఇవ్వలేదు వైసీపీలో. వాళ్ళ సర్పంచులే వచ్చి ధర్నాలు చేసిన పరిస్థితి ఉంది. సో ఆ పరిస్థితుల్లో నుంచి ఈ రోజు వాళ్ళ పరిపాలన వాళ్ళే చేసుకునేలాగా, వాళ్ళ అభివృద్ధి పనులు చేసుకునేలాగా, వాళ్ళకి సపోర్ట్ చేసే విధంగా ఆయన ఉపాధి హామీ పథకాన్ని కూడా ఎక్కువ నిధులు తెచ్చేలాగా తెచ్చారు. అదేవిధంగా జలజీవన మిషన్కి సంబంధించి ప్రతి ఒక్కరికి తాగునీరు గ్రామాల్లో కూడా ఏరియాల్లో ఉండాలనేది. రెండోది, ఆయన ఏదైతే మన్యంలోకి వెళ్ళినప్పుడు ఆయన వాగ్దానం చేశారు, డోలీల్లో వెళ్ళి వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకున్నారు ఆరోగ్య సమస్యలతో అన్నప్పుడు వాళ్ళకి రోడ్లు వేయాలని చంద్రబాబు నాయుడు గారిని అడిగి మరి ఈ రోజు మొన్న మనం చూసాం 20వ తారీఖు వెళ్ళి ఆయన శంకుస్థాపనలు చేసి అక్కడ కాలినడకన వెళ్ళి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కూడా ఎలా. ఇంకోటి కూడా చెప్తానండి నేను, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఎన్నికలకు ముందు ఆయన దత్తపుత్రుడు లేకపోతే నలుగురు భార్యలు వీటి గురించే మాట్లాడేవారు. ఆయన పేరును ఉచ్చరించేవాళ్ళు కాదు. ఆయన ఓటమి చెందిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి కూడా కృతజ్ఞతలు చెబుతున్నామని తొలిసారిగా ఆయన చెప్పిన పరిస్థితి. ఇంకోటి, రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీలో నెంబర్ 2గా చెప్తారు. యాక్చువల్గా విజయసాయి రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారిని అందరూ ఎక్కువ చెప్తారు కానీ ఆర్థికంగా కానీ సీనియర్ పరంగా కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన్నే చెప్తారు. ఆయన కూడా ఇటీవల 2-3 ఇంటర్వ్యూలు ఏం చెప్పారంటే, పవన్ కళ్యాణ్ లేకపోతే మేమే మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చేవాళ్ళం, పవన్ కళ్యాణ్ వల్ల మేము ఓడిపోయామనేది వాళ్ళు బహిరంగంగా చెప్పిన పరిస్థితి. సో వైఎస్ఆర్సీపీ అంతా కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ టార్గెట్. నిజానికి పవన్ కళ్యాణ్ గారు కూడా బీజేపీ టీడీపీకి సంబంధించి పొత్తు సుధారము బీజేపీకి ఇష్టం లేదు. కానీ ఆయన జైల్లో, ఆయన చంద్రబాబు నాయుడు జైల్లో వేసినప్పుడు ఆయనకి అండగా నిలుస్తూ, ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో నేతలందరూ కూడా బీతావాలనే పరిస్థితి, ఏంటి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో వేశారా అని. అలాంటి పరిస్థితిలో నుంచి ఆయన వెళ్ళి బీజేపీకి చెప్పకుండా కూడా బీజేపీతో కలిసి పొత్తు ఏర్పాటు చేస్తాం, ఎన్నికల్లో ముందుకు వెళ్తామని బహిరంగంగా ఒక జాతీయ పార్టీకి అనుమతి తీసుకోకుండా ప్రకటించిన సాహసం కూడా పవన్ కళ్యాణ్ అని మనం చెప్పొచ్చు. సో అది చేయటమే కాదు, 93%తో కూటమి అభ్యర్థులందరూ గెలిస్తే 100% స్ట్రైక్ రేట్తో ఆయన గెలిచి ఆయన నాయకత్వ లక్షణాలు రుజువు చేసుకున్నారు. సో ఇవన్నీ చూస్తే టోటల్ గా రానున్న కాలంలో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పరిపాలనలో ఒక వినూత్న సంస్కరణలు, అంటే ఒక అన్యాయం జరిగితే ఉద్యోగస్తుల దగ్గరికి వెళ్ళి పరామర్శించడం ఆయనకు అండగా ఉంటుంది. ఒక చోట రేషన్ బియ్యం మాఫియా జరిగితే ఆయనే స్వయంగా గ్రౌండ్లోకి దిగటం, పక్క మంత్రులు ఎవరైనా తప్పులు చేస్తే దాన్ని వెలుగెత్తి చాటడం, లేదు ఆయనకి ఏదైతే తప్పు అనిపిస్తుందో లేకపోతే బూతులు మాట్లాడతారు వీటన్నిటిని కూడా రాజకీయాల నుంచి విసర్జించేలాగా, నిర్మూలించేలాగా చేయడానికి ఆయన ఇక నుంచి ఎప్పుడు కూడా రాజకీయాలంటే ఒక హుందాతనంతో ఉండాలి, లేకపోతే అసెంబ్లీ అంటే ఒక ప్రజలకి స్ఫూర్తినిచ్చే విధంగా, ప్రజలకు సంబంధించిన సమస్యలు పరిష్కరించబడే విధంగా వేదిక కావాలి అనే ఉద్దేశంతో ఆయన ఏదైతే వెళ్తున్నారో అవన్నీ కూడా ప్రజల్ని ఆకర్షించి మరింత ఆయన్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తాయని నేనైతే చెప్తాను. థ్యాంక్ యూ. చంద్ర శ్రీనివాస్ గారు, సో ఇప్పుడు చూసాం మనం ప్యానలిస్టులు అంతా కూడా మాట్లాడారు, ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పారు. సో పవన్ కళ్యాణ్ గారి పరిపాలనకు సంబంధించి రాజకీయ విశ్లేషకులు కానీ మస్తాన్ రావు గారు కావచ్చు,